కార్తీక దీపం ఎపిసోడ్ నెంబర్ 94 రివ్యూ. దీపను కనుక్కున్న కార్తీక్ ఇంటికి తిరిగి వెళ్దాం రండి అని అడుగుతాడు. నేనెందుకు నరసింహతో అలా మాట్లాడాల్సొచ్చిందో అని అంతా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి నేను రౌడీని రక్షించడం కోసమే నేను ఆ విధంగా చెప్పాల్సొచ్చింది. రౌడీని మళ్ళీ మీరు ఇంకా కష్టాల్లోకి తీసుకెళ్ళిపోతారా? ఆ మాట వలన ఆలోచించేది లేదా? అని అడుగుతాడు. అప్పుడు దీప, మీరెప్పుడూ రౌడీ పాప గురించి ఆలోచిస్తూ నా గురించి ఎందుకు మర్చిపోయారు బాబు? ఆ మాటతో నాకు సంబంధం ఉండదనుకున్నారా? నన్ను ఎవరు జనాలు ఏమనుకోరనుకున్నారా? నాకెంత చెడ్డ పేరు వస్తుందో అని మీరు నా గురించి మర్చిపోతారా? ప్రతిసారి మీకు పాదాభిషేకం చేయాలనుకుంటే పువ్వులు కూడా నాకు కనిపించవు అనేసి చాలా వ్యంగ్యంగా హర్ట్ అయ్యేలాగా పాపం కార్తీక్ అయితే ఎంత జాలేస్తుందో కార్తీక్‌ను చూస్తే. అంత ఘోరంగా, కఠినంగా మాట్లాడుతుంది దీప. నా భర్త ముందు మీరు నా కూతుర్ని నా కూతురు అంటే నేను నా భర్త దృష్టిలో మీకేమవుతాను అని అడుగుతుంది. పాపం కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ఏం చెప్పాలో తెలియదు. ఈ సమాజం నా గురించి ఏమనుకుంటుంది? మీరు నా కూతురు గురించి ఆలోచించే ముందు నా గురించి కూడా ఒక నిమిషం ఆలోచించుంటే నేను ఈ విధంగా అందరికీ చెప్పకుండా దొంగలాగా పారిపోయి వచ్చే అవసరం వచ్చుండేదే కాదు అంటుంది. ఇంటి దగ్గర అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు దీప, మనం ఇంటికి వెళ్ళిపోదాం రండి అని పిలుస్తాడు. నేను రాలేను బాబు, అందరూ మన ఇద్దరి గురించి ఏమనుకుంటారు అంటే నేను సమాధానం చెప్పుకుంటాను వాళ్ళందరికీ అంటాడు. అప్పుడు ఇద్దరిని కలిపి ఉమ్మేస్తారు. అప్పుడైనా నేను బయటికి రావాల్సిందే, అవన్నీ ఆలోచించి నేను ముందుకే వచ్చాను, నన్ను పిలవకండి అని కఠినంగా చెప్పేస్తుంది. రౌడీ ఎలా ఉంది? నేను రౌడీని చూడాలి అంటాడు. అవసరం లేదు, నా కూతురిని మీరు కలవాల్సిన అవసరం లేదు అని నేను చూసుకుంటాను తల్లిగా. మీరు ఇంకా నాకెప్పుడు కనిపించకండి. నన్ను ఫాలో అయ్యి మా ఇంటి వరకు వచ్చి ఏ సుమిత్ర గారికో చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను కలిసే వరకు మీరు చేశారంటే నేను ట్రైన్ ఎక్కి ఏ ఊరికో వెళ్ళిపోతాను, ఇక్కడ కూడా ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత సుమిత్ర రాత్రి పడుకోకుండా లాన్లోకి వచ్చి ఏడుస్తూ ఉంటుందన్నమాట. దీప కనిపించలేనందుకు ఎంత కష్టంలో ఉందో, ఎక్కడ ఉందో అనేసి బాధపడుతూ ఉంటే దశరథ గారు వచ్చి ఓదార్చుతారు. ఎందుకు ఇంకా దీపనే గుర్తు చేసుకుంటున్నావు? తను మళ్ళీ తిరిగి వస్తుందిలే, నీ ప్రేమనే తనని ఇంటికి తీసుకొస్తుంది అని ఓదార్చుతాడు. ఎందుకోనండి, నా కన్న కూతురు కనిపించకుండా పోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. ఎక్కడుందో ఏమో, నాకు దీప దొరికితే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఇంకా దీప గురించి ఆలోచించుకు తను ఎట్లయినా ఖచ్చితంగా దొరుకుతుంది. మనం రేపు పిల్లలకి ఇద్దరికి ముహూర్తాలు పెట్టించాలనుకున్నాం కదా, పెళ్ళికి ఆ పనులు చూస్తాము అంటారు. ఇంటి దగ్గర వద్దండి, ఇంట్లో ఏమీ సరిగా శుభాలు జరగట్లేదు, మనం గుడి దగ్గరికి వెళ్ళి శాంతి పూజ చేయించి ఆ తర్వాత ముహూర్తాలు పెట్టిద్దాము అని చెప్తుంది సుమిత్ర. తర్వాత దీప ఇడ్లీ పిండి రెడీ చేయడానికి బియ్యము పప్పు అవన్నీ నానబెట్టుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని సౌరి అడుగుతుంది. నేను ఇంతకుముందు చేసే పనే చేస్తున్నాను, ఇడ్లీ చేసి అమ్ముతాను అంటే ఇప్పుడు నీకు సైకిల్ లేదు కదా అండి, నేను ఓనర్ గారిని అడిగాను, ఏదో పాత సైకిల్ ఉందంటే దాన్ని తీసుకొని నా వ్యాపారం మొదలు పెడతాను అని చెప్తుంది. అయితే నేను కూడా నీతో వస్తానమ్మా, ఎక్కడో చోట దారిలో కనిపిస్తాడు కదా కార్తీక్, నాకు కార్తీక్ను చూడాలని, నేను కార్తీక్ను మర్చిపోను, నా ఫ్రెండ్ కార్తీక్ అని మొండి చేస్తుంది. తర్వాత కార్తీక్ రౌడీని చూడక బాధపడుతూ ఉంటే జ్యోత్స్న వచ్చి, దీప నీకు కనిపించిందా బావా, నిజం చెప్పు అని గుచ్చి అడుగుతుంది. నాకు కనిపించలేదు అని చెప్తాడు. ఇడ్లీ అమ్ముకోవడానికి వెళ్తున్న దీపని నరసింహ కలుస్తాడు. చెత్త వాగుడు వాగుతాడు. దీప చేతిలో బాగా తన్నులు తిని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం.